ప్రపంచంలో ఎక్కడో జరిగే అంశానికి మరెక్కడో ముడిపడి ఉంటుంది అన్నటువంటిది ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యవహారాలు, రష్యా వ్యవహారాలు మనకెందుకులే అని పట్టించుకోలేదు. నేను రోజు వాటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అవి పట్టించుకునే వాళ్ళు 3,000 4,000 మ్యాక్సిమం ఒక 5-6 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు 10,000 అంతకుమించి దాని మీద వివరం ఉండరు. అయితే అయినా నేనేం వదిలిపెట్టలేదు. నా పద్ధతిలో నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన దగ్గరకు వస్తాయి అని చెప్పా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా, ప్రభుత్వం కంట్రోల్ చేసింది కదా దాన్ని. ఎట్లా రష్యా దగ్గర కొనటం వల్ల అది మనకే కదా పనిచేసింది, ప్రభావితం చేసింది. అట్లాగే మరొక వైపుని చూసుకుంటే ఇజ్రాయెల్తో యుద్ధం సందర్భంగా ఏమైంది, మన వాళ్ళు ఎట్లా సఫర్ అయ్యారు చూసాం కదా, అక్కడ మన వాళ్ళు చిక్కుబడిపోయారు అన్నటువంటిది. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. రష్యా దగ్గర ఆయిల్ కొని ఇక్కడ శుద్ధి చేసి తీసుకెళ్ళి విదేశాలకు అమ్ముతూ ఉంటుంది. ఎట్టించి పోవాలి అది? ఈ ఎర్ర సముద్రంలో నుంచి పోవాలి. హౌతీలు వరుసపెట్టి వాణిజ్య నౌకల మీద దాడి చేస్తుంటే ఇప్పుడు ఆ షిప్స్ని రేపొద్దు లీజుకి తీసుకుని చేస్తే ఆ షిప్ ఏదైనా ధ్వంసం అయితే ఆ సదరు కంపెనీది బాధ్యత. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కడితే కనుక ఎక్కువ ఇన్సూరెన్స్ కడితే బోల్డ్ అంత భారీ వ్యయం అవుతూ ఉంటుంది. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వ్యయం ఎక్కువ అయిపోతుంది, లాభం తక్కువ వస్తుంది. కాబట్టి ఇంకోటి ఇప్పుడు ఆ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చేందుకు సిద్ధపడట్లేదు జనం. దాన్నే పురస్కరించుకుని ఇప్పుడు రిలయన్స్ ఆ యాక్టివిటీని ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటిది ఆ ఎర్ర సముద్రం మీద నుంచి ఆపేసింది. తద్వారా వాళ్ళకి రేపు పొద్దున ఆదాయంలో తేడా వస్తుందిగా, చుట్టూ తిరిగితే ఖర్చు ఎక్కువ అవుతుందిగా. మరి అప్పుడు మన దేశంలో ఉన్న సంస్థకి నష్టం అంటే మనకి వచ్చేటటువంటి ఆదాయంలో పన్నుల్లో తేడా వచ్చినట్టే కదా. కాబట్టి ఎక్కడో ఏం జరిగినా మనకి చుట్టుకుంటూ ఉంటుంది.